చైనా వాళ్ళు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తారు. కానీ చాలా పరిమితంగా ఉంటది. ఎక్కువ మానవ వనరులు వచ్చేటప్పటికి చైనా వాళ్ళు వినియోగించుకునేదంతా కూడా వాళ్ళ దేశంలోనే వాళ్ళ మానవ వనరుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇతర దేశాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. బట్ మన దగ్గరకొచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళి ఉండాలనుకోవడం ఒక ఎత్తైతే, విదేశాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొస్తున్నది అంటే, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ. మనోళ్ళకి మంచి అవకాశాలొస్తున్నాయి. వినియోగించుకుంటున్నారు. బానే ఉంది. అదే సందర్భంలో ఇండియా నుంచి మానవ వనరులు తరలి వెళ్ళిపోతున్నాయి. వైద్యుల దగ్గర నుంచి వివిధ వృత్తులు. ఇప్పుడేమైపోతుంది, అక్కడ ఫిజికల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు కరువయ్యారు. ఎలక్ట్రీషియన్సా, బార్బర్సా, రకరకాల ఇతర వృత్తులు చేసేటటువంటి వాళ్ళు కరువైపోయారు. ఎందుకంటే అందరూ కూడా చదువుకున్న తర్వాత ఉన్నత ఉద్యోగాల వైపుకి వెళ్ళిపోయేటప్పటికి యూరప్ సమాజంలో ఇదో పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ప్లస్ అక్కడ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయసులో మీరిపోవడంతో అక్కడ యంగ్‌స్టర్స్ దొరకట్లేదు. దాంతో భారత్ లాంటి వాటి మీదన ఆశలు పెట్టుకుంటున్నారు. జపాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, జర్మనీనైనా, ఆస్ట్రేలియా అయినా మనోళ్ళని అలాంటి పనులకి అడుగుతున్నటువంటి. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం అన్నప్పుడు నేను అదే అన్నా. తర్వాత రేపు మనకిక్కడ మనుషులు ఎక్కడ దొరుకుతారు? మళ్ళీ మనం శ్రీలంక వాళ్ళని, బంగ్లాదేశ్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇద్దామా? మళ్ళీ అప్పుడు మన వనరులు కోల్పోయిన వాళ్ళం అవుతాం కదా అని. ఇప్పుడు అస్సాం ప్రభుత్వం కూడా అట్లాగే తమ ప్రజలకి శిక్షణ ఇచ్చి 50,000 మంది యూత్‌కి జపనీస్ లాంగ్వేజ్‌లో శిక్షణ ఇచ్చి జపాన్‌లో ఉద్యోగాల కోసం పంపిస్తానని చెప్తుంది. వీళ్ళకి బానే ఉంటది ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి పంపించడం. ఈ రోజున మంచి పనే గాని భవిష్యత్తులో భారతదేశానికి అది నష్టం చేకూరుతుంది. మానవ వనరుల్ని మనం తరలించుకుంటున్నాం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది.